పోలవరం కుడి కాలువ ఆయకట్టు రైతుల కష్టాలపై ప్రభుత్వం దిగొచ్చింది. సాక్షి వరుస కథనాలతో కూటమి ప్రభుత్వం స్పందించింది. గన్నవరం నియోజకవర్గంలోని పోలవరం కుడి కాలువపై ఉన్న మోటార్లను అధికారులు తొలగించారు. విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీంతో పంటలు ఎండిపోయి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం విద్యుత్ పునరుద్ధరించింది. అధికారుల సూచనలతో మోటార్లను తిరిగి ఏర్పాటు చేసుకుంటున్న రైతులు తమ సమస్యను పరిష్కరించిన సాక్షికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రైతులు ఇప్పుడు ఈ కాలం వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇంత మటుకు ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఎక్కడ ఏం చేస్తుందో కూడా వీళ్ళకి తెలుస్తలేదు. మమ్మల్ని మోటార్లు పీకేమని చాలా ఇబ్బంది పెట్టి వైర్లు కట్ చేసి మోటార్లన్నీ పీకేశాక ఈ సాక్షి టీవీ వచ్చి మమ్మల్ని అందరినీ చూసి మా చేలాన్ని ఫోటోలు తీసి ఎండిపోయిన చేలాన్ని తీసి గవర్నమెంట్కి తెలియపరిచింది కాబట్టి ఇవాళ మమ్మల్ని నీళ్ళు పెట్టుకోమని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి సాక్షి టీవీకి ధన్యవాదాలు. ఇదికి సాక్షి టీవీ వాళ్ళు వచ్చారు, చూపించారు, మమ్మల్ని ఇది చేశారు. వాళ్ళు మామూలుగా తీసుకెళ్లి ప్రభుత్వాన్ని కానీ దృష్టికి తీసుకెళ్లి ఇది చేసిన వల్ల సాక్షి టీవీకి ధన్యవాదాలు. శుభ్రంగా మాకు ఈ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం మాకు నీళ్లు ఇవ్వాలి అనేది కోరుతున్నాము. ఇసుమంటి ఇబ్బందులు రాకుండా ఈ 15 రోజులు మట్టి చాలా దివాళా అయిపోయాం మేము. కొన్ని సేవలు ఎండిపోయినాయి కాడ ఈ 15 రోజులు మట్టి ఆఫ్ చేసిన ఇది చేసిన కాడి నుంచి మళ్ళీ ఈ రోజు వదిలినా కాడ కొన్ని సేవలు పనికిరాని పరిస్థితులు ఉన్నాయి. ఇక వాళ్ళ తిప్పలో వాళ్ళు చేసేది ఏం లేదు. ఉన్న వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు చెరువులకి ఇమ్మన్నారు. చెరువు కనిపెట్టి బిగించాము మేము. రైట్, ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి అశోక్ ఇస్తారు. అశోక్, అది ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో నుంచి వెళ్తున్న ఈ పోలవరం కుడి కాలువ ఏదైతే ఉందో దీన్ని ఈ ఆయకట్టు పరిధిలో 100 మంది రైతులు సాగు చేస్తుంటున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పోలవరం కాలువ నుంచే నీటిని తోడుకుంటూ కూడా వారు వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈసారి తీవ్రమైన ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు లేవు, చాలా తీవ్రమైన నీటి అద్దడి ఉందంటూ కూడా ప్రభుత్వం ఆ పోలవరం కాలువకు సంబంధించి అందులో నుంచి ఎవరు కూడా రైతులు మోటార్ల ద్వారా సాగు చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా వారిపై ఆంక్షలు పెట్టింది. దాదాపుగా 10 రోజుల పాటు వారి మోటార్లన్నీ కూడా తొలగించడం, విద్యుత్ కనెక్షన్లు తీసివేయడం లాంటి చర్యలు పోలీసుల బలగాలతో మోహరించి మరి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. అయితే రైతులు పడుతున్న అవస్థలపై సాక్షి టీవీ గ్రౌండ్ లెవెల్ కు వెళ్లి వారితో మాట్లాడడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా వరుస కథనాల ద్వారా ప్రభుత్వానికి చూపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. రైతుల అండగా నిలవాల్సిన ఏదైతే సాక్షి టీవీ నిలిచిందో ఈ కథనాల ద్వారా ప్రభుత్వంలో కదలికైతే వచ్చింది. ఈ కాలువ కట్టు మీద ఉన్న మోటార్లన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాలంటూ కూడా రైతులకు అవకాశం కల్పించింది. అలాగే ఇప్పటి వరకు ఏదైతే విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారో ఆ మోటార్లన్నింటికి కూడా విద్యుత్ కనెక్షన్లు కూడా పునరుద్ధరించింది. దీంతో మోటార్లు రైతులంతా కూడా కాలువ గట్టు మీద మోటార్లను పెట్టుకుంటున్నారు. అయితే తమకు అండగా నిలిచిన సాక్షి టీవీకి వారంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే 10 రోజుల పాటు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. 10 సంవత్సరాల నుంచి లేని సమస్యను ఈ రోజు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం తమను ఎంతో రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా వారు సాక్షి టీవీ దృష్టికి తీసుకురావడంతో సాక్షి టీవీ కథనాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో ఎట్టగలకు ప్రభుత్వం స్పందించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.